గణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతే నమః. అత్యంత పవిత్రమైన జగద్గురు స్థానం మన శృంగేరి పీఠం. ఆదిశంకరాచార్య సద్గురువర్యుల యొక్క పరంపరలో దక్షిణాంధ్రాయ శృంగేరి పీఠంగా ప్రసిద్ధికెక్కినటువంటి మన పీఠంలో ఎన్ని కార్యక్రమాలు తరతరాలుగా జరుగుతున్నాయో ప్రజలందరికీ తెలుసు. జగద్గురు పీఠం, ఆదిశంకరాచార్యుల చేత స్థాపింపబడిన దివ్యపీఠం, ఋష్యశృంగపురం, ఈనాటి శృంగేరి. ఆ శృంగేరి పీఠ జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారు మన అదృష్టవశాత్తు మళ్ళీ జగత్ పర్యటన చేస్తున్నారు. అందులో భాగంగా 12వ తారీఖు ఆదివారం అక్టోబరు నాడు మొదలుపెట్టి డిసెంబర్ వరకు వారి జైత్రయాత్ర సాగుతుంది. మనం ఎంతో అదృష్టవంతులం. ఆనాడు ఆ శంకరుణ్ణి చూడలేకపోయాం, ఇప్పుడు ఈ శంకరుణ్ణి చూడగలుగుతున్నాం. స్వామివారి అవ్యాజ కరుణామూర్తి మన కోసం నిరంతరాయంగా ప్రయాణం చేసి ఎన్నెన్నో ధర్మ సందేహాలను తీర్చి అందరినీ ధర్మ మార్గంలో నడుపుతున్నారు. అందులో భాగంగా 21వ తారీఖు అక్టోబర్ నుంచి నవంబర్ వరకు కూడా స్వామివారు హైదరాబాద్లో కూడా ఉంటున్నారు. భక్తులందరూ ఏదో రకంగా స్వామివారి దర్శనానికి వెళ్ళి వారి చరణాంబుజాలను దర్శించి తరించాలని మంగళాశాసనం చేస్తున్నాం. నాకు స్వామివారంటే అంతా ఇంతా కాదు భక్తి. ఆనాటి శంకరుడి యొక్క దివ్యాంశ వీరిలో ఉన్నదని ఎప్పుడో చూడగానే నాకు అర్థమైంది. స్వామివారి ఎంతో కరుణామూర్తి కూడా. నేను ప్రస్తుతం అమ్స్టర్డామ్లో నెదర్లాండ్స్లో ఉన్నాను. రేపే స్విట్జర్లాండ్ వెళుతున్నాం, అక్కడ భాగవత సప్తాహం చేస్తాను. తిరిగి వచ్చేసరికి నా అదృష్టం బాగుంటుందని అనుకుంటున్నాను. స్వామివారు ఇంకా హైదరాబాద్లో ఉంటారు, ఉన్నప్పుడు వారి దర్శనం చేసుకుంటాను, లేదా కనీసం శృంగేరి అని పెడతాను. మన భక్తులందరూ కూడా ఏ మూల ఉన్నా సరే స్వామివారి పర్యటనని సద్వినియోగం చేసుకోండి. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం అనుకుంటూ స్వామివారు చేసే కార్యక్రమాల్లో పాల్పంచుకోండి. అసలు గురు దర్శనంతో సకల పాపాలు పటాపంచలైపోతాయి. శివుడు ఆగ్రహిస్తే గురువు రక్షిస్తాడు, గురువు ఆగ్రహిస్తే శివుడు కూడా రక్షించడని చేస్తాం. అందువల్ల గురుపాద పద్మాలని ఆశ్రయించండి. వందే గురు పదద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్త శుక్ల ప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. దర్శనం